ప్రైజ్ లార్డ్ అందరికి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనంలో ఇలా ఉంటుంది. ఆయన బాధ పెట్టినను అంటే ఇది దేవుని గురించి మాట్లాడుతుంది. దేవుడు మనపై చూపించే దాని గురించి మాట్లాడుతుంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అంటుంది. ఆమెన్. అంటే ఒకవేళ దేవుడు బాధ పెట్టినను స్టిల్ ఆయన తన కృపా సమృద్ధిని బట్టి అంటే తన మర్సీని బట్టి మనపై జాలిపడును అంట. అంటే మన పట్ల తన కంపాషన్ చూపిస్తాడంట బాధ పెట్టినను. కానీ ఈ వాక్యం మనకి ఈరోజు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన బాధ పెట్టినను అని రాస్తుంది ఈ పాత నిబంధనలో. ఎందుకు అంటే వారికి ఇంకా యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇలాంటి శాపాలు, దేవునికి ఉన్న కోపం లేదా తండ్రికి ఉన్న కోపాన్ని తొలగిపోయిన పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో వాళ్ళు ఇంకా కడగబడలేదు, ఎలాంటి శాపం నుంచి వాళ్ళు ఇంకా విడిపించబడలేదు. కానీ విడిపించబడని వారే ఇంకా ఏమంటున్నారు, ఆయన కృపను బట్టి ఆయన జాలి పడతాడు అని అన్న నమ్మకంలో ఉన్నారు. మరి నువ్వు నేను దేవుని యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతి శాపం నుంచి విడుదల పొందిన మనము తండ్రి నుంచి వచ్చే ప్రతి కోపాన్ని ఆల్రెడీ శిలువ మీద యేసుక్రీస్తు పొందిన గాయమును బట్టి విడుదల పొందిన మనము ఇంకెంత నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో, ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందిలో మనం ఏమనుకుంటామంటే తండ్రి నాపై కోపంగా ఉన్నాడేమో, లేతే నేను చేస్తున్న కార్యాలను బట్టి నాకు ఈ పనులు జరగట్లేదేమో, ఇలాంటి పిచ్చి అన్‌బిబ్లికల్ ఆలోచనలతో మనం వెళ్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటే, తండ్రి మీ పైన ఏం కోపంగా లేడు, లేదా దేవునికి నువ్వేమి దూరంగా లేవు. కానీ చిన్న చిన్న సాతాను వల్ల వచ్చే ఆ శోధనలు బట్టి నువ్వు తండ్రిని క్వశ్చన్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన సమృద్ధిగా ప్రేమిస్తున్నాడు నిన్ను. అలాగే సమృద్ధి అయిన ఆ కృపని నీ మీద మెండుగా దయచేస్తా. కాబట్టి నేను ఆ నమ్మకంతో మన డే స్టార్ట్ చేయాలి. ఏమని అంటే, దేవుని కృప నాపై మెండుగా ఉన్నది, అలాగే ఆయన జాలి నాతో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రేమలో నేను నడుచుకోవాలి అన్న ఆలోచనలో ముందుకెళ్ళండి. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి.